పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. జైల్లో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. వైసీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదన్న ఆయన ఇతర పార్టీలు దీనిని అలవాటుగా చేసుకునేలా చేయకూడదని చంద్రబాబుకు సూచించారు. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. నాకు ఆ సౌకర్యం కావాలా ఈ సౌకర్యం కావాలా అని చెప్పే వ్యక్తి కాదు. ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలను కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో, ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తూ ఉందో అది మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. ఆయన బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు. సార్ 3 పూట్ల భోజనానికి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా? రూమ్లో టీవీ అలాంటిది ఏం లేదు. 3 పూట్ల భోజనం లేదు. ఒక పూట భోజనానికి ప్రభుత్వం అది న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఏదేమైనా కూడా